నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ హతమయ్యారు. ఆయన యుద్ధం ఆపటం లేదు. ఇరాన్ కూడా గట్టిగానే రిప్లై ఇస్తోంది. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ఎందుకు? ఈ రెండు దేశాల మధ్య సమస్య ఏంటి? ఎక్కడ మొదలైంది? ఇది మతాల మధ్య పోరా లేక ఆయిల్పై ఆధిపత్యం కోసమే ఈ సంగ్రామమా? అసలు అమెరికాకి ఏంటి సంబంధం? ఇరాన్ వద్ద అణుబాంబులున్నాయని ఇజ్రాయెల్ అంటోంది. ఇందులో నిజం ఉందా? సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఇరాన్పై దాడులు చేస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్ అంటున్నాయి. యుఎస్, ఇజ్రాయెల్ మిలిటరీ ఫోర్సెస్తో కంపేర్ చేస్తే ఇరాన్ మిలిటరీ బలం చాలా చిన్నదనే చెప్పాలి. మరి ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదా? గత ఏడాదిలో జరిపిన దాడిలోనే ఇరాన్ మిలిటరీ వ్యవస్థ, రక్షణ చాలా బలహీనపడ్డాయి. వీటిని పునరుద్ధరించుకునే పనిలో ఉన్న ఇరాన్పై ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దాడికి దిగింది. మరోవైపు ఇరాన్లో అంతర్గతంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇదే అదనుగా మళ్ళీ దాడి చేశాయి అమెరికా, ఇజ్రాయెల్. అంటే కోలుకోలేని దెబ్బతీయాలని ఫిక్స్ అయ్యాయి. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీనిపై భారత ప్రధాని స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది యుద్ధాల యుగం కాదు. పశ్చిమాసియాలో జరుగుతున్న హింస వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని, కేవలం వినాశనం మాత్రమే మిగులుతుందని హెచ్చరించారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సమయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇరాన్ తనపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతి దాడికి దిక్కుండా ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాలపై దాడులు చేస్తోంది. ఇది ఇరాన్ బలహీనత లేక వ్యూహాత్మక ఎత్తుగడ? పొరుగు దేశాలను ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? పశ్చిమాసియా ప్రాంతంలోని అల్జీర్పై మరింత సమాచారాన్ని, లోతైన అవగాహన కల్పించేందుకు భారత ఆర్మీలో 40 ఏళ్ల సేవలు అందించిన రిటైర్డ్ మేజర్ జనరల్ ఎం రమేష్ బాబు మన వైకే స్టూడియోకి వచ్చేశారు. ఎందుకు ఈ యుద్ధం, అసలు ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇలాంటి విశేషాలు సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రమేష్ బాబు గారు నమస్తే అండి. సార్, 40 years సుదీర్ఘ అనుభవం మీకు. ఇండియన్ ఆర్మీలో పలు విభాగాల్లో పనిచేశారు. మీ గురించి చెప్పడానికి చాలా ఎక్కువ. అంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ, ఇటు డీన్ ఆఫ్ ది వర్క్ కాలేజీ మావ్ అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అలాగే డెహ్రాడూన్, పూణేలో చాలా చోట్ల పనిచేశారు. ఇండియన్ ఆర్మీలో మీకు తెలియని సంగతి అంటూ తెలియదు. యుద్ధాలు చాలా వాటిలో మీరు చూసే ఉంటారు. ఈ ఇరాన్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చాలామందికి ఇరాన్ లేకపోతే అక్కడ అమెరికా ఎంటర్ అయింది, ఈ గొడవలే చూస్తున్నారు. కానీ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు యుద్ధం జరుగుతుంది చాలామందికి తెలియదు సార్. అందరూ ఇండియాలో మాట్లాడుకునేది ఏంటంటే యుద్ధం వలన బంగారు రేట్లు పెరుగుతాయా, లేదా ఆయిల్ మనకి రాకుండా పోతుందంటూ పెట్రోల్ బంకుల దగ్గరికి పరుగులు తీయటం తప్ప అసలు ఏంటి సమస్య ఏంటి? అసలు ఈ దేశాల మధ్య గొడవ ఏంటి? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరిది పై చేయి? దీని వెనక వేరేనే ఉందా? అసలు మనం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేస్తున్నాం? ఈ చాలామందికి డౌట్స్ సార్. వీటిని మీరు ఈరోజు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది సార్. అందుకే మీరు మా స్టూడియోకి పిలిచాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు వైకే న్యూస్. రమేష్ బాబు గారు థ్యాంక్ యూ అండి. వైకే ప్రేక్షకులందరికీ నమస్కారాలు అండ్ హ్యాపీ హోలీ. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వైకే టీవీ. సార్, మెయిన్గా అసలు ఏంటి ఇరాన్ పరిస్థితి ఏంటి? అసలు ఇజ్రాయెల్ ఎక్కడ ఉంటుంది? ఇరాన్ మధ్య గొడవ ఏంటి? అమెరికా ఎందుకు సపోర్ట్స్ అని చాలామందికి తెలియదు సార్. మీ మాటలో వినాలి ప్లీజ్. మనందరికీ అర్థం కావాల్సిన పని ఏంటంటే, ఇరాన్ చాలా పురాతన దేశం, హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీ. మనం హిందూ ఆర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎలా మనం పెద్ద దేశం, గొప్ప దేశం అనుకుంటామో, అలాగే పర్షియా ఈజ్ ఎ వెరీ లార్జ్ అండ్ ఏన్షియంట్ సివిలైజేషన్. నియర్లీ 2500 సంవత్సరాల వాళ్ళ సంస్కృతి ఉంది వాళ్ళకి. హైలీ ఎడ్యుకేటెడ్, సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్లో బాగా డెవలప్ అయ్యారు వాళ్ళు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, 2026లో యుద్ధం అయింది, 25-26లో. కానీ ఇంతకు ముందే 19వ శతాబ్దంలో ఇస్లాంకి క్యాలిఫేట్ టర్కీలో ఉండేది. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత క్యాలిఫేట్ డిస్మెంబర్ అయిపోయిన తర్వాత మెక్కా, మదీనా సౌదీ అరేబియాలో హెడ్ క్వార్టర్గా అయిపోయింది ఇస్లాంకి. అది కూడా ఇస్లాంలో 2 సెక్ట్స్ ఉన్నాయి, మేజర్ సెక్ట్స్. ఒకటేమన్నా సున్నీ, రెండోదేమన్నా షియా. షియా సున్నీల మధ్య మెయిన్. ఎస్. సో షియా, సున్నీ. ఇరాన్ దేశం అంతా 97% షియాస్. ఇక్కడ ఉన్న సున్నీస్ ఎక్కువ మంది ఏమన్నా సౌదీ అరేబియా, మిగతా దేశాల్లో ఉంటారు. నా ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్, చెప్పినట్లు ఇది చాలా పెద్ద దేశం, హైలీ టెక్నాలజికల్లీ, ఎడ్యుకేషనల్లీ చాలా ఫార్వర్డ్ దేశం. మన అరబ్ కంట్రీస్ లాగా ఏదో పురాతన దేశంలాగా మనం ఆలోచించకూడదు.
ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు మెక్కా మదీనాకి రిజెంట్మెంట్ వచ్చింది ముస్లిమ్స్లో. క్రిస్టియానిటీకి వెటికన్ ఉంది, మన క్యాలిఫేట్ అక్కడిని షిఫ్ట్ చేశారు, డిస్ట్రాయ్ చేసేసి మన డిస్మెంబర్ చేశారు. ఆ ఫీలింగ్ ఎప్పుడు ఇస్లాం అండ్ అబ్రాహమిక్ రిలీజియన్స్, క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం, ఈ రెండింటి మధ్య ఎప్పుడు ఆ గొడవలు ఉంటానే ఉన్నాయి వేల సంవత్సరాల నుంచి, నియర్లీ 1500 years నుంచి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే 1935 దాకా ఇరాన్ యాక్చువల్లీ పర్షియా అనేవాళ్ళు. 1935లో దాన్ని పర్షియా నుంచి ఇరాన్ చేశారు. అప్పుడు వచ్చినప్పుడు 1953 దాకా వాళ్ళ ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే 1953లో ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ని అతను బాగా పాపులర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇరాన్. అతను అక్కడ ఉన్న ఆయిల్ కంపెనీస్ అన్ని నేషనలైజ్ చేశాడు. ఆ కంపెనీస్ ఆ కంపెనీస్ అని యూకే అండ్ యూఎస్ఏ. ఓకే. ఆ చేసేపటికి ఇప్పుడు అమెరికా అండ్ యూకే వర్సెస్ ఇరాన్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ డబ్బులు పోతున్నాయి, డాలర్స్ పోతున్నాయి, పెట్రోల్ అండ్ ఆయిల్ గ్యాస్ పోతుంది. దానివల్ల ఆ 1953లో సంవత్సరం అయ్యేపటికల్లా అక్కడ కూ చేసుకొచ్చేసి మహమ్మద్ షా రజా పెహల్వీ అని ఒక అతన్ని బయట నుంచి తీసుకొచ్చి ఎప్పుడో లాంగ్ లింకేజెస్ పెట్టి అతన్ని ఎంపరర్ చేశారు 1953లో. చేసిన తర్వాత అది అతను 26 సంవత్సరాలు 53 నుంచి 79 దాకా అతను ఆ దేశాన్ని రూల్ చేశాడు. ఇరాన్ ఒక వెస్ట్రన్ సొసైటీ లాగా ఉండేది. మీరు ఓల్డ్ ఫొటోస్ చూస్తే అక్కడ పిల్లలు చదువుకోవటం, ఆడపిల్లలందరూ స్కూల్కి వెళ్ళటం, వెస్ట్రన్ డ్రెస్లో ఉండటం, కంప్లీట్ కోస్ట్ లైన్లో బికినీస్లో ఉండటం, ఇవన్నీ చూసేవాళ్ళం టిల్ 79లో ఖొమేనీ ఏ రిలీజియస్ టీచర్ ఫ్రాన్స్లో ఉండేవాడు. ఈ గొడవలైనప్పుడు షా రజా పెహల్వీ అక్కడి నుంచి పారిపోయి ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు. ఖొమేనీ ప్యారిస్ నుంచి ఇరాన్కి వచ్చాడు. 79 నుంచి 86 దాకా అతను ఫస్ట్ రిలీజియస్ అండ్ పొలిటికల్ లీడర్. పవర్ అంతా అతని కిందే ఉండేది. ఆ హెడ్ క్వార్టర్ కామ్లో ఉండేది, రిలీజియస్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇరాన్. 79 to 86 అతను హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, పొలిటికల్ అండ్ రిలీజియస్ హెడ్. 86లో అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత అతను కొడుకు చంపేశారు అమెరికన్స్. అతను 86 నుంచి 2026 దాకా నియర్లీ 40 ఏళ్ళు పొలిటికల్ అండ్ రిలీజియస్ హెడ్ అతనే. ఇప్పుడు ఏమైందంటే అతనికి తర్వాత 3 పిల్లలు ఉండేవాళ్ళు, అందులో ఇద్దరిని చంపేశారు. ఎందుకంటే అతను డిక్లేర్ చేశాడు నా తర్వాత ఒకళ్ళు హెడ్ అవుతారని. సో థర్డ్ సన్ బతికున్నాడు. ఇప్పుడు అది బతికున్నాడా లేదా చనిపోయేసారా అది కూడా ఒక డౌట్గా ఉంది. బట్ లాస్ట్ 50 years అక్కడ గవర్నమెంట్ అంతా రిలీజియస్ హెడ్స్ చేతుల్లో ఉంది. అక్కడ అది కాక అదంతా ఫండమెంటలిస్ట్ అయిపోయారు ఎక్కువ మంది, అంటే రిలీజియను. మీరు చూస్తే దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ అరబ్ కంట్రీస్. వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్స్, వాళ్ళు వేసుకునే డ్రెస్సు, వాళ్ళు మాట్లాడే తరీకా, వాళ్ళు ఎంత అందంగా ఉంటారంటే మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు ఇరాన్ నుంచి అరబ్స్ నుంచి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది గొడవ? ఎందుకంటే అక్కడున్న ఆయిల్, గ్యాస్ అదంతా ఇరాన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ప్లస్ అది కాక ఇరాన్ గవర్నమెంటు చైనా, రష్యాతో బాగా క్లోజ్గా అయిపోతున్నాయి. దాని ప్రకారం దాంతోపాటు డీడాలరైజేషన్ అని ఉంటాం. ఏంటంటే 50 to 60% ఆఫ్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ డాలర్లో అవుతున్నాయి. ఇప్పుడు మనం పెట్రోల్ ఒక బ్యారెల్ కొనాలంటే మనం డాలర్లో డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు అది తీసుకుని మన దగ్గర కొనాలి. ఇప్పుడు అమెరికా ఎకానమీ బాగా తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 1-to-1 ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దాన్ని ఆపపోతే ఏమవుతుందంటే అమెరికన్ ఎకానమీ బాగా డౌన్ అయిపోతుంది. అమెరికన్ ఎకానమీ వాళ్ళ వాల్యూ ఇప్పుడు మనం $100కి $1 వస్తుంది, అప్రాక్సిమేట్ 91 రూపీస్ అనుకుంటాను. ఇప్పుడు ఆ డాలర్ యూసేజ్ తక్కువైపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అమెరికాకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి వచ్చే డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి, వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ది ఎకానమీ విచ్ రూల్స్ ది స్టేట్. డబ్బులుంటేనే మీరు బతకగలరు, డబ్బులుంటేనే మీరు స్టేట్ని రన్ చేయగలరు, డబ్బులుంటేనే మీరు మీ ఫ్యామిలీస్ని, మీ సొసైటీని యూ కెన్ లుక్ ఆఫ్టర్. ఆ వాల్యూ తగ్గుతుంది కాబట్టి దెర్ ఇస్ ఏ ఎనిమాసిటీ బిట్వీన్ ఇరాన్ అండ్ వెస్టర్న్ సొసైటీస్ అండ్ ఇజ్రాయెల్. 79 నుంచి వచ్చిన తర్వాత ఖొమేనీ ఏం చెప్పాడంటే ఇజ్రాయెల్ అంతా జ్యూసు
వెస్ట్రన్ సొసైటీ అమెరికా, వీళ్ళిద్దరూ డెవిల్స్, వీళ్ళిద్దరూ సాటాన్స్ అనమాట, వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ మనకు త్రూ అవుట్ మనకి ఎనిమీస్గా ఉంటారు అని చెప్పారు. దానివల్ల ఈ రెండు సొసైటీస్కి జూస్, క్రిస్టియన్స్ వర్సెస్ ముస్లిమ్స్ ఆర్ షేడ్స్ ఈ ఫైట్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? డబ్బులు, ఎకానమీ. చూస్తున్నారు, మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇస్ మనీ. మనీ మూవ్స్ ద వరల్డ్, మనీ మూవ్స్ ద సొసైటీ. అది వాల్యూ పోతుంది కాబట్టి, అక్కడికి అర్థమైంది కాబట్టి వన్ వే ఆర్ ది అదర్ దే హావ్ టు ఇంటర్జెక్ట్. ఇప్పుడు ఇరాన్ మీద దాడి ఎత్తడానికి మెయిన్ కారణం ఏంటి సార్? ఇప్పుడు 5 days అయింది యుద్ధం జరిగి, చాలా మందికి ఒక రేపు క్లోజ్ కావచ్చు, ఎల్లుండి క్లోజ్ కావచ్చు అనుకుంటున్నారు, కానీ ఇది పొడిగించే అవకాశమే కనిపిస్తుంది, ఎక్కడ తగ్గటం లేదు. యువతల వైపు ఇరాన్ నుంచి కూడా తగ్గటం లేదు, అటు ట్రంప్ రోజుకు ఒక హెచ్చరిక చూస్తున్నారు. అంటే ఇక ముందుంది, ఇంకా పెద్ద యుద్ధం ఉంది అంటాడు సార్. ఏంటి సార్, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉందా, లేకపోతే ఏం జరుగుతోంది సార్ అసలు? అదే ఇరాన్ అయితే మన ఏషియాలో 6th largest కంట్రీ, వరల్డ్లోనే 16th largest కంట్రీ. వాళ్ళ పాపులేషన్ 10 కోట్లు, నియర్లీ 10 కోట్లు. లార్జెస్ట్ కంట్రీ ఇన్ మిడిల్ ఈస్ట్. అది కాక వాళ్ళకి కోస్ట్ లైన్ నియర్లీ 3,000 కిలోమీటర్లు, 3,000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. వాళ్ళ జాగ్రఫీ చూస్తే మీకు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వాళ్ళకి 7 కంట్రీస్, ఇరాక్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ టర్కమినిస్తాన్. ఈ కంట్రీస్ అన్ని 7-8 కంట్రీస్ నైబరింగ్ కంట్రీస్, ఇరాన్ చుట్టుపక్కల అనమాట. సౌత్లోనే ఏమన్నా గల్ఫ్ ఆఫ్ పర్షియా అండ్ వెస్ట్లో కింద ఏమన్నా గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో యాక్చువల్లీ చూస్తే ఈ 7-8 కంట్రీసే కాదు, ఇంకా 4-5 కంట్రీస్, కువైటు, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇవన్నీ నైబరింగ్ కంట్రీసే. అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఉంది. అక్కడ నుంచి నియర్లీ 30% ఆఫ్ ద ఆయిల్ అక్కడి నుంచి ట్రావెల్ అవ్వాలి, జలసంధి ద్వారా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ కంట్రీకి చాలా పెద్ద కంట్రీ. ఆ లెఫ్ట్ సైడ్ ఏమన్నా మౌంటైన్స్ ఉన్నాయి, వెస్ట్ అండ్ నార్త్కి, వెస్ట్ అండ్ నార్త్కి. మళ్ళీ సౌత్లో మళ్ళీ మౌంటైన్స్ ఉన్నాయి అలాంగ్ ద కోస్ట్. ఈస్ట్లోనేమన్నా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ మిడిల్లో 2 డెజర్ట్స్ ఉన్నాయి. అందుకని మీరు చూస్తే క్యాపిటల్ నార్త్లో కాస్పియన్ సీ దగ్గర ఉంటుంది, అది కూడా మౌంటైన్స్లో. అందరూ అంటారు వెనిజులా లాగా ఇది కూడా వారం రోజుల్లో క్యాప్చర్ చేయొచ్చు అని. చేయొచ్చు, నథింగ్ ఈజ్ రూల్డ్ అవుట్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ మీకు లాస్ట్ 15-20 ఇయర్స్లో మీరు అయిన యుద్ధాలు చూస్తే, కువైట్లో కానీ, ఇరాక్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, మీరు ఎంత బంబార్డ్ చేసినా చివరికి ట్రూప్స్ గ్రౌండ్ మీద రావాలి. గ్రౌండ్ మీద వచ్చారంటే మీకు చాలా క్యాజువాలిటీస్ అవుతాయి. ఆ క్యాజువాలిటీస్ అయినప్పుడు ఈ క్యాజువాలిటీస్ అని అమెరికన్ క్యాజువాలిటీస్ అయితే ఇక్కడ తీసుకెళ్ళి అమెరికా తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? న్యూయార్క్, వాషింగ్టన్, ఫ్లోరిడా, అట్లాంటా, డిపెండింగ్ ఆన్ ఏ స్టేట్లో వాళ్ళు. అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అగేన్స్ట్ ట్రంప్. ట్రంప్ ఏం చెప్పాడు ఎలక్షన్స్లో? నేను యుద్ధాలంటే ఐఎమ్ అగేన్స్ట్ వార్స్, నేను అమెరికన్ ఎకానమీ డెవలప్ చేయాలి. డెడ్ బాడీస్ వెనక్కి వెళ్తున్నప్పుడల్లా యాంటీ రిపబ్లికన్స్ అండ్ యాంటీ ట్రంప్ పెరిగిపోతూ ఉంటుంది. రేపు నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. 30-40% ఆఫ్ ది ఎలక్టరేట్ హ్యాస్ టు గో త్రూ ది ఎలక్షన్స్ ఫర్ ద సెనెట్. ఇప్పుడు ప్రజెంట్గా అమెరికాలో సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2 రిపబ్లికన్ కింద ఉన్నాయి. అందుకనే అది చెప్పినంతా ఏం చేస్తే అది ఫాలో అయిపోతున్నారు. కానీ రేపు ఓడిపోతే ఈ బికమ్స్ ఏ లేమ్ డక్ ప్రెసిడెంట్. నెక్స్ట్ 2 years దీని తర్వాత అతను ఏం చేయనివ్వరు. అందుకని ఈ క్యాజువాలిటీస్ అమెరికన్స్, అందుకనే మీరు ఎక్కడ చూడలేదు ఒక వారంలో, 10 రోజుల్లో, 15 రోజుల్లో వారం యుద్ధం చేసేస్తానని. ఈజ్ పాసిబుల్. అంటే మొత్తం ఆ కంట్రీని అంతా డిస్ట్రాయ్ చేసేసి పొలిటికల్ లీడర్షిప్ చంపేద్దాం అనుకుంటున్నారు, మిలిటరీ లీడర్షిప్ని చంపేస్తున్నారు, డిసిపేట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుద్దంటే పైనుంచి ఆర్డర్స్ రావు. ఆర్డర్ రానప్పుడు ప్రతి ఆడు చిన్న జమీందారు కింగ్ అయిపోతాడు, ఆ రీజియన్లో ట్రైబల్ లీడర్ అయిపోతాడు. అంటే ఇట్స్ ఎ ప్లాన్డ్, అంటే మొత్తం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా మెయిన్ లీడర్ని చంపేస్తుంటే ఏమవుతుందంటే కింద వాళ్ళకి మీరు చెప్పినట్టు ఆదేశాలు రానప్పుడు, ఎవరికి వాళ్ళు సొంతంగా డెసిషన్స్ తీసుకున్నప్పుడు అక్కడంతా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. వీళ్ళు దాన్ని ఆధిపత్యం చలాయించవచ్చని అమెరికా అండ్ వీళ్ళు ప్లాన్. అంతే కదా సార్? అవునండి. వార్ అయింది కదా లాస్ట్ జూన్లో, 12-day వార్. వీళ్ళందరికీ అర్థమైంది. అదే చూస్తున్నాను. ఇజ్రాయెల్ షుడ్ అండర్స్టాండ్, అమెరికన్ షుడ్ అండర్స్టాండ్, ఇరాన్ ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్
అండ్ ఏ రిలీజియస్ సొసైటీ, ఫండమెంటల్ కాకపోయినా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీ. పాలిష్డ్ కంట్రీ. ఏం చేశారంటే ఇది అయిన తర్వాత అర్థమైంది వీళ్ళందరూ మన లీడర్షిప్కి వెళ్తున్నారు, అందుకని వాళ్ళు సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ లీడర్షిప్ తయారు చేశారు. ఇంత ఫస్ట్ మమ్మల్ని చంపేస్తే వీళ్ళు ఎవరు తీసుకుంటారు, వాళ్ళని చంపితే ఇంకెవరు ఉంటారు, డివైడ్ చేస్తే ఎలా ఉంటారు. దాని ప్రకారం యూ విల్ ఫైండ్ దట్ దెర్ ఈస్ ఎ లీడర్షిప్ విచ్ ఈస్ ఫిల్లింగ్ అప్ ద వ్యాక్యూమ్స్. దే మే నాట్ బి ఎఫెక్టివ్ బట్ దే హ్యావ్ ఏ కోహరెంట్ ప్లాన్ టు హ్యాండ్ ఓవర్ ఫ్రమ్ వన్ టు ది అదర్. అదనమాట. దానివల్ల యుల్ ఫైండ్ ఇట్ విల్ నాట్ బి వెరీ ఈజీ ఫర్ ది అమెరికన్స్ అండ్ ఇజ్రాయలీస్ టు డెసిమినేట్ ఆర్ టు డిస్ట్రాయ్ ఎ కంట్రీ అండ్ హ్యావ్ యువర్ ఓన్ గవర్నమెంట్. అందుకనే you'll find neither the Americans nor the Israelis are talking of change in regime. They are not talking of change in regime. They are talking now, they are saying మేము డిస్ట్రాయ్ పారగొడతాం, మీరు మీ లోకల్స్ మీరే గవర్నమెంట్ తయారు చేసుకొని చెబుతున్నారు ఇప్పుడు. అది డిఫరెన్స్.